ఆయన కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియుకి చెందిన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు చేసే కార్మికుల వేతనాలు పెంచాలని జిల్లా అధ్యక్షుడు కె నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. 2023 నుంచి 2024లో జరిగిన సమ్మెలో ప్రభుత్వం అంగీకరించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా పెంపు, దహన సంస్కార నిధి పెంపు, వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు వంటి అంశాలపై వెంటనే జీవోలు జారీ చేయాలని కోరారు. పట్టణ విస్తీర్ణం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్యను పెంచడంతో పాటు చట్టబద్ధ సెలవులు, రక్షణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు సమయానికి అందించాలని ప్రభుత్వం స్పందించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. 12వ వేతన సిఫార్సు సంఘం ఏర్పాటు చేసి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ దానిపైన అతిగతి లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా 12వ పీఆర్సీ కమిటీని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే కార్మికులకు వేతనాలు పెంచాలని, అట్లాగే గత జూలైలో ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం జరిగినటువంటి సమ్మె కాలాన్ని 10 దినాలుగా గుర్తిస్తూ వేతనాన్ని చెల్లిస్తామని ఆ రోజు అంగీకరించారు. ఆ సమ్మె కాలానికి సంబంధించినటువంటి వేతనాన్ని ఇచ్చేదానికి జీవోలు జారీ చేయాలని, అట్లాగే 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 17 రోజుల సమ్మె సందర్భంగా ఆనాడు మంత్రివర్గం కార్మిక సంఘ నాయకులతో చర్చించి దాన సంస్కారాల నిధిని 15,000 నుంచి 20,000కి పెంచుతామన్నారు. అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకి 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి 75,000 రూపాయలు పారితోషికం ఇస్తామన్నారు. 10 సంవత్సరాల పైన సర్వీస్ ఉన్నటువంటి ప్రతి సంవత్సరానికి 2,000 చొప్పున నిధి ఇస్తామన్నారు. అట్లాగే చనిపోయినటువంటి కార్మికులకి, సిక్కులో ఉన్నటువంటి కార్మికులకి నారాయణపేట